లాస్ట్ 5 ఇయర్స్లో మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని, అదేవిధంగా అన్ని టెక్నికల్కి సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం, దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది. దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ 24 అవర్స్ టు 48 అవర్స్ నిందితులను పట్టుకొని రిమాండ్కి పంపించుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి డివిజన్ సంబంధించి, ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్ మ్యాక్సిమం 7% ఓవరాల్ క్రైమ్ రేట్ తగ్గిన, ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర 20% ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ తగ్గటం అనేది నిజంగా గుడ్ సైన్. ఎస్పెషల్లీ మనకి 3 జిల్లాలకి సంబంధించి, ముఖ్యంగా ఈ రేంజ్కి సంబంధించి ఎక్కువగా మనకి ఎన్డీపీఎస్ కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేను అసెంబ్లీలో కూడా చెప్పున్నాను, మనకి పాడేరు, మన్యం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల్లో మ్యాక్సిమం నాకు తెలిసి 90% కల్టివేషన్ తగ్గింది. సుమారుగా చూసుకుంటే ఒక 100 ఎకరాల లోపు ఆ కల్టివేషన్ కూడా ఉండటం, అది కూడా ఇప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఈగల్ టీమ్స్ పనిచేయడం కూడా జరుగుతున్నాయి. ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం. ఈ ఎన్డీపీఎస్ కేసెస్లో ఏదో మనం గాంజాయి పట్టుకున్నాము, ఒక కేసు పెట్టాము, కేసు పెడితే వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని కాకుండా వాళ్ళ తాలూకా ఆర్థిక మూలాలని కూడా కనుక్కొని మ్యాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి స్టేట్ లెవెల్లో మొట్టమొదటిసారిగా ఈ రేంజ్లోనే స్టార్ట్ అవ్వడం కూడా చాలా మేము అదృష్టంగా భావించాలి. వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సుమారుగా ఈరోజు మన్యం జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి కూడా ఈరోజు పర్టికులర్గా ఈ ఆస్తుల జప్తు అన్నది కూడా జరగడం జరిగింది. సుమారుగా 5 కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. అంటే ఎన్డీపీఎస్ కేసులు ఏదో మామూలుగా వదిలేస్తాము, ఏదో కేసులు పెట్టేసి లేకపోతే ఏదో రిమాండ్కి పంపించేస్తే మా పని అయిపోయింది, చేతులు దులుపుకోవాలనే పరిస్థితిలో అయితే ఈరోజు గవర్నమెంట్ లేదు. యాక్చువల్లీ నిజమేనంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతానికి రాష్ట్రంలో 3 ఉన్నాయి. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అన్నవి డెఫినెట్గా జిల్లా కోర్టు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దానికి వర్కౌట్ చేస్తున్నాము. రీసెంట్గా దానికి బడ్జెట్ కూడా మొన్న బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను, సపరేట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి సపరేట్ పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి కూడా టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఒక తర్ఫీదుని ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా ఎంతవరకు మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు, వాళ్ళ ద్వారా తర్ఫీదు ఇవ్వడానికి కూడా ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. మీన్ వైల్ అదంతా చేసేలోపు మనం ఇమీడియట్గా సైబర్ క్రైమ్ అరికట్టాలి. కాబట్టి ప్రతి నెల కూడా కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరికీ కూడా గౌరవ డిఐసి గారు, ఎస్పీ గారు అలా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ ట్రాప్లో పడిపోతున్నారు. అంటే యాక్చువల్గా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా మేము అందరం కూడా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక కంక్లూజన్ కూడా వచ్చున్నాం. ఇప్పుడు డెఫినెట్గా ఈ గ్రీవెన్సెస్ టైంలో కూడా డెఫినెట్గా కలెక్టర్ గారు, లోకల్ ఎంఆర్ఓస్, ఎస్పీ గారు కూడా అటెండ్ అవుతున్నారు. ఇక్కడ శ్రీకాకుళంలో అయితే 2 చోట్ల ఆయన అటెండ్ అవుతున్నారు. కాశీబుగ్గలో ఒకరోజు, మండే పూట శ్రీకాకుళంలో అటెండ్ అవుతున్నారు. ఇలా ప్రతి జిల్లాలోని కూడా మ్యాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కలిపే చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో, మండలాల లెవెల్లో కూడా ఒక టీం ఉంది. దయచేసి అది కూడా మనం కూడా కొన్ని విషయాలు మనకి కూడా తెలియాలి. లోకల్ ఎంఆర్ఓ, లోకల్ ఎస్హెచ్ఓ, అదేవిధంగా లోకల్ విఆర్ఓ వీళ్ళందరితో పాటు ఒక కమిటీ ఉంది. వాళ్ళు 15 డేస్కి ఒకసారి కూర్చోవాలి. ఇటువంటివి మనకి భూ సంబంధించిన తగాదాలకు సంబంధించిన కేసెస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ వాళ్ళు మాకు చేసిన రికమెండేషన్స్ బట్టి పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ అని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ దాని మీద చెప్తున్నానండి, పోలీస్ వాళ్ళు పూర్తి సర్వేలెన్సెస్ అలాంటి వాళ్ళందరి మీద ఉంది. ఎక్కడైనా దొరికితే కనుక లోపల తీసుకుని చేస్తారు. విషయం ఏంటంటే దొంగ అనేవాడు చాలా తెలివైనడు కింద ఆడు ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాడు, ఎవరు చూడలేదు అనుకుంటుంది. వాళ్ళకి అయినా తెలివితేటలుంటే ఐపీఎస్లు పాస్ అయ్యి అంత ట్రైనింగ్ తీసుకొని ఇంతమంది జనాలను చూసి వీళ్ళకి తెలివితేటలు ఉండాలి. వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మించిన తెలివితేటలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి. అందుకే మ్యాక్సిమం బెట్టింగ్స్ని కూడా అరికట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఇవి కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు.
కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేసుకునే బాధ్యత అయితే మాది ఉంది. డెఫినెట్గా వాళ్ళ మీద కంట్రోల్ చేసుకుంటాం. ఇష్యూ ఏంటంటే ఒక ఇష్యూ ఇందువల్ల జరిగింది, ఏం జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోని కూడా ఆ కంగారు పడిపోయి చాలామంది రకరకాలైన అవి కూడా నేను క్లియర్గా చెప్తానండి, ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళే. వాళ్ళు వెనకాతలు ఎవరు చేయించారు? ఒకటి క్రైమ్ జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నేనేదో గోడల మీద రాసేసాను అన్నది వాళ్ళ సంబరం కాదు. అది ఎందుకు రాశారు, మీ చేత ఎవరు రాయించారు, రాయించడానికి గల ఇంటెన్షన్ ఏంటి, ఇదంతా కూడా మేము బయటకు లాగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. దయచేసి నేను అదే చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పారు మేము చేసేస్తామంటే కేసుల్లో ఇరుక్కొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు. ఈరోజు ఒక సెక్యులరిజం నడిచిన పరిస్థితి కనిపిస్తాం. మనకేంటంటే అన్ని మతాలు అన్ని కులాలు సమానమే. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇటువంటి మత ఘర్షణలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. రీసెంట్గా ఎంత మీరు ప్రవీణ్ పగడాల కేసు గురించి కూడా ఎంత సావధానంగా మేము చేసామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగారు మాకు సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కావాలని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన ప్రతిదీ మీరు తెలియదు 36-38 అవర్స్ పోస్ట్ మార్టం చేయడానికి లేట్ అయింది. ఒక బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు వితిన్ అవర్స్లోనో లేకపోతే వితిన్ 10 అవర్స్ లోపల పోస్ట్ మార్టం చేస్తే ఫోరెన్సిక్ ఇచ్చేటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 38 అవర్స్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి విశ్రాంతి తీసినా కూడా ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో కంక్లూజన్కి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరో ప్రేరేపించారని, ఎవరో చెప్పారని, ఎవరో కళల్లో ఆనందం చూడటానికి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకండి, జీవితాలు పాడు చేసుకోకండి. ప్రతిదానికి మా పోలీసు వాళ్ళు అంటే ఒక టైం అయిపోయింది. కానీ ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు పోలీస్ ప్రొటెక్షన్? 2 మీ జిల్లాలోనాయా? మా జిల్లాలో అయితే 1+1. మీ జిల్లాలో కొంత ఏదైనా మూమెంట్ ఉంటుందేమోనని 2+2 ఇస్తారు. ఎక్కడైనా థ్రెట్ ఉందనుకుంటే 2+2 ఇస్తారు. మిగతాదంతా కూడా 1+1. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక పులివెందులకి ఎమ్మెల్యే, 1+1 ఇవ్వాలి. కానీ కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా, దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా. ఎక్కడైనా ఎటువంటి దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు. మీరు ఇంతమంది రండి, అంతమంది రండి, ఇన్ని వెహికల్లో రండి, అన్ని వెహికల్లో రండి, ఎంత ర్యాలీగా వెళ్ళాలి, అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కొంత మేరకు జనాలు వస్తారని. 1100 మందికి పైగా పోలీసుల్ని మేము పెట్టాం. 1100 మంది పోలీసుల్ని, ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర 250 మందికి పైగా పోలీసులు కూడా మేము పెట్టున్నాం. వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు. ఏదో అంటారు కదా, బాగా పడుకుని పోయిన వాళ్ళు లేపచ్చు, పడుకున్నారని నటించిన వాళ్ళు లేపగలమా మనం? యాజ్ టీజ్ ఇది అదే. మా నోడ్ని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి. ఆ హెలీప్యాడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి, దాని మీద బయటకు వెళ్ళాలి, అప్పుడు రోడ్డు మార్గాన్ని పోవాలి. ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీరు జరగరాంది ఏదైనా జరిగితే అన్నారు. జరగరాంది ఏదైనా జరిగితేనో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానంటే మేము ఓకే చేసాం కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది. మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడేం జరుగుతుందో తెలీదు, నేను చేతులు ఎత్తేసానని పైలట్ చెప్పాడని మీరు చెప్పారు. దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం. మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన 10 నిమిషాలకి ఎలాగ టేకాఫ్ అయింది? మరి ఆ ప్రాణభయం ఆ పైలట్కి ఉండదా? సరే మీరు ఆలోచన చేసుకోండి, ఇందులో ఏం జరుగుతుంది అన్నది. ఇది పొలిటికల్ చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉంటాయమ్మా. ఈవెన్ సునీతమ్మ గారు కూడా చాలా అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్దామని అనుకున్నా కూడా ఆవిడ ఒకే ఒక మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. నిజంగా అధిష్టాన నిర్ణయం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ మేరకు సునీతమ్మ, అదేవిధంగా అక్కడ ఎస్పీ గారు కూడా ముందు రోజు అప్పీల్ పెట్టారు. ఎస్పీ గారు ఇవన్నీ జరుగుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.